హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈ మధ్య కాలంలో కొన్ని ప్రముఖ కాలేజెస్లలో ఎక్కువగా సస్పిషియస్ సూసైడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవి ఇలా ఎందుకు జరుగుతున్నాయి? ఫ్యాకల్టీ మారాలా, పేరెంట్స్ మారాలా, లేకపోతే స్టూడెంట్సే అంటే సెన్సిటివ్గా కాకుండా కొంచెం బ్రాడ్గా ఆలోచించాలా? సో ఇవన్నీ కూడా వీళ్ళు ఇలా సూసైడ్ చేసుకున్నందుకు మనం ఎలాంటి కేసెస్ వేయాలి, ఒకవేళ జస్టిస్ కావాలంటే ఎలాంటి స్టెప్స్ ముందుకు వెళ్ళాలి? సో ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో మీరు కూడా వినే ఉంటారు, ఈ మధ్యలో చాలా ట్రెండింగ్ టాపిక్గా ఉంది. సో కాలేజెస్లలో రాఘవ అనే అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. సో సూసైడ్ చేసుకున్నాడు అనేది పక్కకు పెడితే ఈవెన్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇంటిమేట్ చేయకుండా ఒక బైక్ మీద వెళ్ళి నార్మల్గా ఒక హాస్పిటల్లో వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నట్టు వాళ్ళకి ఏదో అంటే వాళ్ళకు కూడా చిల్డ్రన్స్ పైన కన్సర్న్ ఉంది అని తెలియజేయడానికి ఒక చిన్న వీడియో తీసుకున్నారు. సో ఒకవేళ అది నిజమే అయ్యేది ఉంటే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పినప్పుడు సూసైడ్ చేసుకున్నట్టు ఆ ఫొటోస్ కూడా తీయొచ్చు కదా. ఒకవేళ నిజంగా వీళ్ళకి జస్టిస్ కావాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఇప్పుడు ఈ రాఘవ అనే కేసు మనం చూసుకుంటే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు తన రూమ్లోనే. ఓకే, హ్యాంగ్ చేసుకున్నాడు. ఈ ఒరేసుకున్న అబ్బాయి చనిపోయాడు అనేది వాళ్ళకి తెలిసినప్పుడు వెంటనే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలి అనేది ఈ కాలేజీ ఇంటెన్షన్. ఏం చేశారు అని అంటే ఫస్ట్ ఆ అబ్బాయిని ఆ హ్యాంగ్ నుంచి తీసేసిన తర్వాత ప్రాణాలతో ఉన్నాడా లేదా అని చెక్ చేసుకున్నారు. లేదు అన్నప్పుడు వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకుండా ఇప్పుడు దీన్ని మనం ఈ డెత్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి అని ఆ అబ్బాయి ఇప్పుడు కరోనా తర్వాత మనం చాలా డెత్స్ చూస్తున్నాం కదా, మిడిల్ ఏజ్ పిల్లలు, చిన్న పిల్లలు కూడా కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోవడం. సో ఈ కేసుని కూడా అలా పోర్ట్రే చేయాలి అని ఆ స్టడీ హాల్లో కూర్చోబెట్టడం జరిగిందంట. ఇది అందరూ పిల్లలు నోటీస్ చేశారు, చూశారు. ఓకే, దాని తర్వాత ఇదేదో వర్కౌట్ అవ్వట్లేదు అని హాస్పిటల్కి తీసుకెళ్లారు. మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము, మార్గ మధ్యంలో చనిపోయాడు అని క్రియేట్ చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదైతే వీడియో షూట్ చేశారో మనం అది గమనిస్తే అంటే ఎంత ఆర్గనైజ్డ్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు. 1 by 1 స్టెప్. ఒక క్రైమ్ చేసేవాడు ఇది ఫెయిల్ అయితే మళ్ళీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఏదైనా పిల్లోడు చనిపోయాడు అని అంటే వెంటనే మనం తీసుకెళ్ళి ఏదైనా చనిపోయాడు అని అంటే పోలీస్ స్టేషన్ కన్నా ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్కి కూడా పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. అండ్ ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం కదా, తీసి ఇదంతా డ్రామా క్రియేట్ చేసి మళ్ళీ తర్వాత పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయడము, ఆ లోపే వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లడము, అక్కడ వీడియో ఫుటేజ్ తీసుకోవడము, ఇదంతా ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ ఎన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. సో ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్న ఫ్యాకల్టీని అండ్ ఆల్సో అక్కడ ఉన్న చిల్డ్రన్స్ అందరినీ కూడా ఒక బస్ పెట్టి ఎవరి ఇంట్లోకి వాళ్ళు పంపించారంట. అక్కడ ఉన్న ఫ్యాకల్టీని పిల్లల్ని ఎందుకు పంపించారు అని అంటే ఈ నిజాలు బయటికి వస్తాయి, ఆ పిల్లలు గొడవ చేస్తారు, యాజిటేషన్ అనేది రేజ్ అవుతుంది. సో ఈ గొడవ అంతా ఉండకూడదు అని అంటే అసలు గుట్టు చప్పు కాకుండా వీళ్ళని పంపించేస్తే వీళ్ళు అనుకున్నది చేయొచ్చు అని అనుకున్నారు. ఓకే, పిల్లలకు కూడా తెలియనివ్వాలి అని అనుకోలేదు, బట్ సమ్హౌ ఇట్ హ్యాస్ కమ్ అవుట్, బయటికి వచ్చింది. సో ఈ చనిపోయిన రూమ్ని మొత్తము వీళ్ళే క్లీన్ చేయడము, అక్కడ ఎవిడెన్సెస్ అన్నిటిని ట్యాంపర్ చేశారు అని అంటున్నారు. సో ఇట్లా ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేసినప్పుడు దట్స్ అన్ క్రైమ్, అదొక అఫెన్స్. దానికి 7 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అకార్డింగ్ టు బిఎన్ఎస్. అండ్ ద అదర్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు పేరెంట్స్ ఒకవేళ కాలేజ్ పైన కేసు పెట్టాలి అనుకున్నారనుకోండి, అబెట్మెంట్ ఫర్ సూసైడ్ కేసు పెట్టాలి కాలేజ్ యాజమాన్యం మీద. ఎందుకనంటే వాళ్ళు విపరీతమైన ప్రెషర్ చేయడము, ఆ అబ్బాయిని ప్రొవోక్ చేయడము, అరే నీకు ఎప్పుడు అసలు మార్క్స్ రావట్లేవు, నువ్వు వేస్ట్, ఓకే నీ పైన ఎఫర్ట్స్ వేస్ట్, మీ పేరెంట్స్ అనవసరంగా నీ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు అని ఇట్లా ప్రొవోకింగ్ మాటలు అనమాట, వాడు డిస్టర్బ్ అయ్యేలాగా. అండ్ ప్రొవోకింగే కాకుండా అక్కడ చాలా మంది స్టూడెంట్స్ చెప్తున్నారు వాళ్ళు చెప్పింది చేయకపోతే ఈవెన్ కొడతారంట. ఇది ద అదర్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు అసలు కొట్టడం ఎప్పుడైనా మనం పిల్లల్ని చూస్తున్నామా? పేరెంట్స్ కొట్టరు. స్కూల్లో కొడితే వాపస్ స్కూల్ యాజమాన్యం పైన, ఓకే ఏదైనా కాలేజ్ యాజమాన్యం పైన వీళ్ళు రివర్స్ సీరియస్ అవుతారు. ఎందుకంటే మా పిల్లల్ని కొట్టకండి, ఎందుకు అని అంటే ఆ జనరేషన్ పోయింది, దెబ్బలు తినే జనరేషన్ పోయింది. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే కూడా పిల్లలు చాలా సెన్సిటివ్ అయిపోయారు. తల్లి తిడితేనే అమ్మకు కోపం వచ్చి తిట్టింది అని దే కాంట్ టేక్ ఇట్. అమ్మకు నా మీద కోపం వచ్చింది, తిట్టింది అని 100 times అనుకుంటూ ఉంటారు వాళ్ళ రూమ్లో కూర్చొని. కామ్గా ఉంటారు, స్ట్రెస్ఫుల్గా ఉంటారు, మాట్లాడరు. ఓకే, మళ్ళీ ఈ అమ్మే వెళ్ళి సారీ నాన్న నాదే తప్పు అని చెప్పాలి. ఎందుకు అని అంటే
పిల్లలు స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు, వాళ్ళు రిలీఫ్ అవ్వాలి, సెన్సిటివ్ అయిపోయారు, చిన్న చిన్న వాటికే సూసైడ్ చేసుకుంటున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తారు. ఇన్ని రోజులు అమ్మ నాన్న ఒకలాగా పెంచి ఉంటారు. ఇప్పుడు ఒక మనిషి స్వభావం ఎట్లుంటుందమ్మో, ఒక గుడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడతాడు. లేదు అని అంటే వాళ్ళ లాంగ్వేజ్ అనంతా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంతవరకు పాలిష్డ్గా పెరిగినోడు, వాళ్ళ పేరెంట్స్ ప్రేమలో పెరిగినోడు సడన్గా ఆ కాలేజ్కి వెళ్ళగానే వాడు ఒరేయ్, లెక్చరర్స్ కూడా ఒరే ఇట్రారా పోరా అని ఆ మాటలు కూడా వాళ్ళు దే కాంట్ టేక్ ఇట్. అట్లాంటి మాటలే దే కాంట్ టేక్ ఇట్ అన్నప్పుడు కొడితే పిల్లలు ఉంటారా? ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి. పేరెంట్స్ కూడా ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద కాలేజెస్లలో జాయిన్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వలన స్టూడెంట్స్ ఇంత స్ట్రెస్ చేస్తారు. ఇట్లాంటి కాలేజెస్లో ఏమవుతాయి అని అంటే, సో కాల్డ్ అన్ని కాలేజెస్లో ఇప్పుడు మీరు ఎంపీసీలో జాయిన్ చేయాలి అనుకున్నారు అనుకోండి, మీరు ఏఐట్రిపుల్లో జాయిన్ చేస్తారా, ఎంసెట్ కావాలా, మీకు ఐఐటి కావాలా, మెడిసిన్లోకి వెళ్ళారు అనుకోండి, మీకు నీట్ కావాలా, నైపర్ కావాలా, ఓకే జిప్మర్ కావాలా అని ఇట్లా ఫ్యూ సెట్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటుంది. దాన్ని బట్టి ఇంకోటి మెరిట్ని బట్టి పిల్లలు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని వాళ్ళని సెగ్రిగేట్ చేసి బాగా ఇప్పుడు ఆల్మోస్ట్ 10 out of 10 వచ్చింది అనుకోండి 10thలో, వాళ్ళందరినీ ఒక సెక్షన్లో, కొంచెం మామూలు మార్క్స్ వచ్చిన వాళ్ళని ఒక సెక్షన్లో, మరీ ఇంకా వీడు పాస్ అయితే చాలు అన్నోడిని ఇంకో సెక్షన్లో వేస్తారు. అలా వేసినప్పుడు ఏం చేస్తారంటే చాలా మంచి పర్ఫామ్ చేసే లెక్చరర్స్ ఉంటారు. వాళ్ళు ఏది చెప్పినా వాడు అంటే ఒక రాయిని కూర్చోబెట్టి చెప్పినా రాయికి అర్థమైపోతుందేమో అని అంత మంచి స్కిల్ఫుల్ లెక్చరర్స్ ఉంటారు కదా. వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే తక్కువ మార్కులు వచ్చినారో ఆ పిల్లలకి ఈ లెక్చరర్స్ని అలాట్ చేయరు. బాగా షైన్ అయ్యి 10 out of 10 వచ్చిన వాడికి పెడతారు. ఓకే, ఇక్కడ అంతా ఉల్టా జరుగుతుంటుంది అనమాట. చదువు రాని వాడికి నువ్వు చదువు చెప్పగలిగి వాడిని పాస్ అయ్యేటట్టో లేకపోతే వాడిని ఫస్ట్ వచ్చేటట్టు చేస్తే అది గొప్పతనం. అంతేగాని ఆల్రెడీ చదువుకోవాలి అని ఆలోచన ఉన్నోడికి, ఫస్ట్ నుంచి ఇంటలెక్చువల్ మైండ్ ఉన్నోడికి చదువు చెప్పడం ఎవరైనా చెప్తారు. ఓకే, ఒక లేమని చెప్పినా కానీ వాడికి అర్థమైపోతుంది. ఈయన చెప్పింది అర్థం కాకపోయినా వాడు టెక్స్ట్ బుక్ చదువుకొని నేర్చుకునేంత కెపాసిటీ వాడికి ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంది. ఓకే, సో ఈ కాలేజెస్ ఏం చేస్తాయనంటే అట్లా బాగా చదివే వాళ్ళకి మంచి లెక్చరర్స్ని అలాట్ చేస్తాయి. ఆ చేసిన తర్వాత ఎవ్రీడే వాళ్ళకి టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లు అన్నీ ఒకటేసారి మళ్ళీ కన్సాలిడేట్ చేసి మళ్ళీ ఇంకో టెస్ట్ పెడతారు, ఎవ్రీ వీక్లీ టెస్ట్ అని. ఆ టెస్ట్ తర్వాత మార్కుల్ని బట్టి సెక్షన్స్ని షఫుల్ చేస్తారు. అప్పటికే ఈ పిల్లలు ఏమవుతారంటే కొంచెం ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు, ఒకరిద్దరు ఫ్రెండ్స్ అవి ఉండడము, కొంచెం కంఫర్ట్ జోన్లోకి ఎంటర్ అవ్వడము. అట్లా వీళ్ళకి అమ్మో ఈసారి మార్కులు సరిగ్గా రాకపోతే నన్ను సెక్షన్ చేంజ్ చేస్తారేమో అనే భయం ఒకటి ఉంటుంది, ఫస్ట్ థింగ్. ఇంకో సెకండ్ థింగ్ ఏంటి అని అంటే విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినన్ని మార్కులు నాకు ఈసారి రాకపోతే ఇంట్లో ఏమంటారు, పేరెంట్స్ ఏమంటారు. ఓకే, ఎవ్రీ లెక్చరర్ ఆ మార్క్స్ని బట్టి ఆ పిల్లల్ని లేపి నీకెందుకు తక్కువ వచ్చాయి, నీకెందుకు ఎక్కువ వచ్చాయని వాళ్ళ మీద కమెంట్స్ పాస్ చేయడము, వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడడము అందరి ముందు. దిస్ ఈజ్ అ వెరీ రాంగ్ థింగ్. ఒక నలుగురిలో మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ వాడిని నుంచోబెట్టి తిట్టే ఇప్పుడు తీసుకునే కెపాసిటీ పిల్లలకి లేదు. ఇప్పుడు అంత స్ట్రాంగ్గా ఉండట్లేరు ప్రీవియస్గా ఉన్నట్టు. ప్రీవియస్గా నుంచోబెట్టి తిడితే నవ్వుకునేవాళ్ళు, అది అక్కడే మర్చిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా లేరండి. పిల్లలు చాలా సెన్సిటివ్ అయిపోయారు. అరే నా ఫ్రెండ్స్ అందరు నన్ను చూసి నవ్వారు అని దే విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్. ఒక స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి ఒక 1 week వరకు అదే స్ట్రెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో లోగా ఫీల్ అవుతారు. ఈ పేరెంట్స్ ఇవన్నీ గమనించాలి. కాలేజ్లో ఏం జరిగిందని అడగాలి. ఈసారి మార్కులు ప్రీవియస్గా వచ్చినా ఈసారి రాకపోయినా తక్కువ వచ్చినా కానీ నానా ఏం కాదు, నెక్స్ట్ టైం వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్, రైట్? ఇప్పుడు కాకపోతే మళ్ళీ రాయొచ్చు ఎగ్జామ్ అనే ఒక స్ట్రెంగ్త్ ఇవ్వాలి. అట్లని వాళ్ళని చదవద్దు అని చెప్పట్లేదు. పిల్లలకి ఇంటర్ స్టేజ్లో ఫ్రెండ్లీగా ఉండాలి పేరెంట్స్. అంతేగాని చాలామంది స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏ పిల్లలకైనా ఇంటర్ ఈజ్ ద వర్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ అండి. ఓకే, వాడు ప్రయోజకుడు అవుతాడా లేకపోతే పనికిమాలినోడు అవుతాడా అనేది ఇంటర్ స్టేజ్లోనే మనకి. అంటే పనికిమాలినోడు అవుతాడు అని అంటే వీడికి చదువు పనికొస్తుందా, వెదర్ ఈ ఎంసెట్, ఇంజనీరింగ్, ఈ మెడిసిన్ ఇవి కాకుండా వీడు ఇంకేదైనా జానర్లోకి వెళ్తే వీడు షైన్ అవుతాడా అనేది మనం
ఆ స్టేజ్లోనే డిసైడ్ చేసేది. ఇప్పుడు పిల్లలు కూడా చాలా నాలెడ్జబుల్, వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో ఇట్లా చనిపోయాడంటే చిన్న పిల్లోనికి కూడా తెలిసినప్పుడు, అక్కడ అంతమంది లెక్చరర్స్, స్టూడెంట్స్ అంతమంది ఉన్నప్పుడు, చనిపోయాడు అని తెలిసినప్పుడు పోలీసులకి లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయకుండా హాస్పిటల్కి ఎందుకు తీసుకొని వెళ్ళాలి? యాజిటేషన్ అనేది జరుగుద్ది. ఒక పిల్లోడు చనిపోయాడు అనుకున్నప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఊరుకుంటారా? అదొక పెద్ద మెస్ క్రియేట్ చేస్తారు. పిల్లలకి కోపం వస్తుంది ఫ్రెండ్ చనిపోయాడు అని, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేయడమో లేకపోతే లెక్చరర్స్ మీదకి వెళ్ళడమో, ఈ మెస్ అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. కాలేజ్ వాళ్ళకి ఈ విషయం పెద్దదిగా అవ్వకూడదు, దీన్ని వీలైనంత తక్కువ దాంట్లో క్లోజ్ చేసేయాలి, ఇష్యూని క్లోజ్ చేసి కాంప్రమైజ్ అయిపోవాలి అని అనుకుంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇట్లాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడుతున్నాయి కాలేజ్ యాజమాన్యాలు. ఓకే, పిల్లల్ని ఫస్టే పంపించేయడము, ఫ్యాకల్టీని పంపించేయడము, తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ అబ్బాయి చదువుతూ కుప్పగూలిపోయాడు అని క్రియేట్ చేయడము, ఇట్లాంటి థింగ్స్ అంటే క్రిమినల్ థాట్స్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఈ కేసు వెనకాల ఇదంతా జరిగిందంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో తీసుకొని వెళ్ళారు.